వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుణతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. పోలీస్ శాఖలో అవినీతిని సహించేది లేదు. నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ హెచ్చరిక. ఏయూ గ్రౌండ్ లో ముగిసిన జీవీఎల్ సంక్రాంతి సంబరాలు. పల్లెలు సందర్శించే ఆహ్లాదం పొంది ఎందుకే కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిపిన జీవీఎల్. గోవుల సంరక్షణ సకల దేవతల ఆరాధన. సింహాచల దేవస్థానం కార్యనిర్వహణాధికారి పిలుపు. ఇక డీటెయిల్స్ చూద్దాం. గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని భ్రష్టు పట్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరాన్ని గత ప్రభుత్వం గోదావరిలో కలిపిందని ఆరోపించారు. రాష్ట్ర వృద్ధి రేటుపైన ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శలు చేశారు. గత 5 ఏళ్లలోని ఎవరికి వదిలి పారిపోయేలా చేశారు అంటూ చంద్రబాబు విమర్శించారు. 2047 నాటికి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. తిండి పెట్టడం కాదు కానీ ప్రతి ఒక్కరిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతా ఉంది. సెల్ ఫోన్ లేకపోతే ఎవరుండే పరిస్థితులు లేరు. ఇవన్నీ విజువలైజ్ చేసి ఆ రోజు చేశాం. ఈరోజు గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను చెప్పిన విషయాలు మీ అందరికీ డెవలప్మెంట్ చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచిన ఆదాయంతో మళ్ళా అభివృద్ధి చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికి కంటిన్యూగా ఎంపవర్మెంట్ చేస్తామని చెప్పాం. అదే మరిగా వచ్చిన 7 నెలల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 తీసుకొచ్చాం. దాంట్లో నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకున్నాం. ఇక్కడ మీరు చూస్తే ఇండివిజువల్, ఫ్యామిలీ, సొసైటీ. ఒక వ్యక్తి పూర్తిగా ఆనందంగా ఉంటే ఆ కుటుంబం పూర్తిగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇండివిజువల్ అడ్రస్ చేయాలి. ఓసారి ఇంట్లో కూడా మనం చూస్తే పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసుకోలేని పరిస్థితి. ఈరోజు నేను పెన్షన్ ఇచ్చాను. పెన్షన్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఓల్డ్ పీపుల్ చూసుకోవడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు. యూ కెన్ ఇమాజిన్ దట్ వన్ పెన్షన్. అది కూడా నేను 4,000 ఇచ్చాను, 6,000 ఇచ్చాను, 10,000 ఇచ్చాను, 15,000 ఇచ్చాను. వల్నరబిలిటీ బట్టి 4,000 రూపాయలు ఏజ్ వితంతులు వీళ్ళకందరికి ఇచ్చాను. అదే సమయంలో 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇచ్చాను. అదే సమయంలో 10,000 రూపాయలు కిడ్నీ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళందరికీ 10,000 ఇచ్చాను. 15,000 మంచం మీదనే శాశ్వతంగా ఉండి ఒక అటెండెంట్ కావాల్సి వస్తే ఇంట్లో వాళ్ళు తిట్టుకోకుండా కనీసం 15,000 వస్తూ ఉంది, వెసులుబాటు ఉంది అనే పరిస్థితి వాళ్ళనైతే ఇచ్చాం. దానివల్ల మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇండియాలో అన్ని కల్చర్ కంటే మన కల్చర్ ఎక్స్ట్రార్డనరీ. ఫ్యామిలీ వ్యవస్థ వల్ల సెక్యూరిటీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాంటి వ్యవస్థ మన భారతదేశానికి ఒకటే ఉంది. ఈ ప్రోగ్రాం వల్ల ఇండివిజువల్ వ్యవస్థ బాగుపడింది. ఇప్పుడు ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియాకు ఉండే అడ్వాంటేజ్ ఎక్కడ లేవు. ఆధార్. ప్రతి ఒక్క వ్యక్తిని ఐడెంటిఫికేషన్ ఆధార్ చేసేస్తుంది. దారిలో పోతా ఉంటే నేను సో అండ్ సో అంటే నువ్వు సో అండ్ సో అంటే చెప్పా వేలు ముద్రను తీసుకొని నువ్వు ఎవరు చెప్పే పరిస్థితి వస్తుంది. ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చో అన్నీ కూడా వచ్చేస్తాయి. దట్ ఈస్ ఇట్ హెస్ కమ్. ఇప్పుడు ఇక్కడ నేను తీసుకొచ్చింది ఏంటంటే హౌస్కి వీళ్ళందరినీ కలిపాను. వీడిగా ఉన్నారు ఇంతవరకు. ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భారత్ పెట్టినా, లేకపోతే పెన్షన్ ఇచ్చినా, లేకపోతే రైతు భరోసా ఇచ్చినా విడివిడిగా ఇస్తూ ఉంటారు.
ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే హౌస్కి అందరినీ కనెక్ట్ చేస్తున్నా, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ. అదే సమయంలో ఆ హౌస్ని జియో ట్యాగింగ్ చేస్తున్నా. అదే మాదిరిగా ఎన్పిఏ అకౌంట్, నేషనల్ పేమెంట్ గేట్వే కింద అన్ని కూడా తీసుకుంటున్నా. మొన్న నేను 10% ఇళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే వరదలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయా, ఎందుకంటే వాళ్ళ దగ్గర మా అకౌంట్స్ వాళ్ళ దగ్గర లేవు. కలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు అందరు అకౌంట్స్ వస్తున్నాయి. ఇంటి మీద పంపించాలని ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు జియో ట్యాగింగ్ చేసేసాం. నేను ఏదైనా రేపు ఒక విపత్తు వస్తే నేరుగా ఆయన ఇంటి మీద ఫుడ్ డ్రాప్ చేసే పరిస్థితి వస్తుంది. ఎవ్రీ హౌస్ ఈస్ అథెంటికేటెడ్ విత్ జియో ట్యాగింగ్. ఇవన్నీ ఎందుకు చేశామంటే ఈరోజు నేను సమాజాన్ని ఒక నిర్దిష్టమైన విధానంతో, ఒక విజన్తో ఎవ్రీ వ్యక్తి ఆనందంగా ఉండాలి, ఎవ్రీ కుటుంబం ఆనందంగా ఉండాలి, సమాజం ఆనందంగా ఉండాలి. అదే వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ. దట్ ఈస్ మై గోల్. అది చేయడానికి ఈరోజు ఇవన్నీ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అన్నీ కూడా ఈజీ అవుతాయి. అందుకే P4 అన్నాను, జీరో పావర్టీ. ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం పనిచేయడం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే డబ్బులు బాగా సంపాదించారో వాళ్ళు, ఎవరైతే అందరికంటే కింద ఉండే వాళ్ళని మెంటరింగ్, లేకపోతే వాళ్ళని ఏ విధంగా మీరు పైకి తీసుకురావాలో ఒక కార్యక్రమం తీసుకొని చేయమంటున్నాం. ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను బట్టి, వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి, వాళ్ళ విల్లింగ్నెస్ని బట్టి, వాళ్ళ యొక్క ఎబిలిటీ అంటే ఒకసారి కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీని బట్టి నేను పూర్తిగా టైం చేయలేను, అదే డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్నప్పుడు నేను ఒక సీఈఓని పెట్టి నేను గైడెన్స్ ఇచ్చి ఆయన ద్వారా చేయించుకోగలుగుతాం. బట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి, ఇవన్నీ పెట్టి P4 అనేది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. P3 ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఇన్ క్రియేటింగ్ వెల్త్. సంపద సృష్టించడానికి P3 పనిచేసింది. P4 అనేది జనాభాని ఒక ఆస్తిగా తీసుకుని అందరిని ఎంపవర్మెంట్ చేసి వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచి శాశ్వతంగా వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తే దట్ ఈస్ ది బెస్ట్ సొసైటీ ఇన్ ది వరల్డ్. విశాఖ రైల్వే గ్రౌండ్స్ లో మార్వడి క్రికెట్ లీగ్ సీజన్ ఫైనల్ పోటీలు ఉత్కంఠభరితంగా జరిగాయి. పరశురాం జట్టు విజేతగా నిలిచింది. ఈ నెల 12 నుంచి ఈ పోటీలు జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్లోని పూనా వారియర్స్, సోనాటా క్రికెట్ క్లబ్, గాజువాక క్రికెట్ క్లబ్, మహాకాళి 11 జట్లు పాల్గొనున్నాయి. మహాకాళి ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. మహాకాళి 11, పరశురాం 11 జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. మొదట బ్యాటింగ్ కు దిగిన పరశురాం జట్టు 12 ఓవర్స్లో 7 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మహాకాళి జట్టు లక్ష్య సాధనలో విఫలమైంది. 53 పరుగులకు ఆల్అవుట్ అయ్యి ఓటమి చెందింది. ముగింపు కార్యక్రమంలోని విశాఖ పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్జీ విజేత అయిన పరశురాం జట్టుకు 41,000 రూపాయలు నగదు పురస్కారం, ట్రోఫీ, ద్వితీయ విజేత మహాకాళి జట్టుకు 31,000 నగదు పురస్కారం, ట్రోఫీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయని హితవు పలికారు. आने में बहुत ही हर्ष की बात है। यहाँ पे देख के कितना अच्छा लगा है। मारवाड़ी समाज के लोग, राजेश पगाड़ी लोग जैसे ऐसे लोग हैं जिन्होंने समाज के स्तर पर एक क्रिकेट प्रतियोगिता और खेलकूद के माध्यम से सभी समाज मारवाड़ी लोगों को एक कर रखा है। आज कहीं पे भी जाना होता है तो देख कर बड़ी अच्छा लगता है कि मारवाड़ी समाज के लोग कलकत्ता, असम, वाइजैग हर जगह देखने को मिलते हैं और वहाँ पे अच्छी तरीके से उन्होंने पैड भी बना रखी है। मैं भी सभी मारवाड़ी लोगों से निवेदन करता हूँ, लाडनू विधानसभा क्षेत्र या राजस्थान में कहीं पे भी मेरे लिए कोई काम हो तो मैं आपके लिए हमेशा हाजिर रहूँगा। यहाँ पे आके जितना लोगों को आत्मीयता मिली है, जो इतना वाइजैग इतना खूबसूरत है, वो देख के मैं गांव में भी बताऊँगा और
यहाँ पे जितना मान सम्मान मिला है उसके लिए मैं सभी के लिए आप वाइजैक वालों के लिए बहुत बहुत आभारी हूँ। मैं राजेश पगारिया, मारवाड़ी क्रिकेट लीग से मैं 3 साल से जुड़ा हुआ हूँ। मारवाड़ी क्रिकेट लीग जो है वो हमारे मारवाड़ी यूथ्स के लिए एक बहुत बड़ा फेस्टिवल है, जो पोंगल के टाइम लोग यहाँ अपना स्पोर्ट्समैनशिप का जो स्पिरिट है उसको निखारते हैं और सबके सामने प्रेजेंट करते हैं। मैं यहाँ उपस्थित सभी VIP जो आए हैं हमारे यहाँ, उनका बहुत बहुत धन्यवाद। మార్వాడి క్రికెట్ లీగ్ సీజన్ 2 సందర్భంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ జరిగింది. చాలా ఉల్లాసంగా చాలా ఉత్సాహంగా అందరూ క్రికెట్ ఆడారని నేను చూశాను. 12 టీమ్స్ పాల్గొన్నారండి. అందులో ఈరోజు విన్నింగ్ టీమ్, రన్నర్స్ అప్ టీమ్, బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్ అందరికీ బహుమతులు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే స్ఫూర్తితో ఇలాగే క్రికెట్ లీగ్ జరుగుతుందని ఆశిస్తున్నాం. రాబోయే రోజుల్లో వేరే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లీగ్ కూడా పెట్టమని రిక్వెస్ట్ చేశాము. ఎందుకంటే ఈరోజు యువత ఆటలు ఆడి ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ అలర్ట్నెస్ పెంచొచ్చు, వ్యాధులు రానియకుండా ఆరోగ్యంగా బతకొచ్చు. ఆటలు మనకు చాలా ముఖ్యం. చదువుతో పాటు ఆటలు రెండు ఉండాలి బ్యాలెన్స్ పర్సనాలిటీ కోసం. సో ఈరోజు మార్వాడి యువత ముందుకు వచ్చి ఒక మంచి ఆదర్శంగా నిలిచిపోయారండి. ఇదే స్ఫూర్తితో ఫ్యూచర్లో కూడా క్రికెట్ లీగ్ జరుపుతారని నేను మార్వాడి కమ్యూనిటీకి, వైజాగ్ నగరంలో ఉన్న ప్రతి వ్యక్తికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అన్ని విధంగా సహకారం, ఈ లీగ్ జరుపుతూ ఉంటే అన్ని విధంగా సహకారం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విధుల్లో అవినీతికి పాల్పడిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ ప్రతాప్ బాగ్జీ సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోని ఆయన తనను కలిసి మీడియాతో మాట్లాడారు. నగర స్పెషల్ బ్రాంచ్ నందు విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ గంగరాజు క్రికెట్ బుకీలతో సంబంధాలు ఉన్నాయని తన దృష్టికి వచ్చిందని అన్నారు. ప్రాథమిక విచారణలోని హెడ్ కానిస్టేబుల్ కాల్ డేటాలోని ఫోన్ నంబర్ల ద్వారా గత 2 సంవత్సరాలుగా 20, 23, 24 ఒక కేసు నందు నిందితులుగా ఉన్న క్రికెట్ బుకీ ముద్దాయిలతోని గంగరాజుకు సంబంధాలు ఉన్నట్లుగా నిర్ధారణ అయిందని చెప్పారు. ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించి నగర స్పెషల్ బ్రాంచ్ నందు హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న పి గంగరాజును తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేశామని చెప్పారు. నగర పోలీస్ శాఖలో పనిచేయు అధికారులు మరియు సిబ్బంది పూర్తి పారదర్శకంగా తమ విధులు నిర్వర్తించాలని, విధుల్లోని ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాటుపడినా అధికార దుర్వినియోగం చేసిన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇది టైం పడుతుంది. పూర్తిగా అవినీతి నిర్మూలించడం అంత ఈజీ పని కాదు. మేము ప్రయత్నం చేస్తున్నాం. చాలా వరకు మార్పు వచ్చిందని ప్రజలే మాకు చెప్తున్నారు. ఇంకా కొంత మార్పు రావాలి, త్వరలో ఆ మార్పు వస్తుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ప్రజలకు నేను చెప్తున్నాం, ఫస్ట్ మీ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, తర్వాత అక్కడ న్యాయం జరగకపోతే నా దగ్గరికి రండి. కొందరు నేరుగా నా దగ్గరికి వస్తున్నారండి, కానీ నేను కూడా పర్వాలేదండి, మా దగ్గరికి వచ్చినా పోలీస్ స్టేషన్ వచ్చినా మేము కూడా మీ హెల్ప్ కోసమే ఉన్నాం కదా అని హెల్ప్ చేస్తున్నాం. ఇది మా ధర్మం, మా లక్ష్యం. ప్రజాసేవ మన ప్రతి పోలీస్ మ్యాన్కి, విమెన్కి అదే ఒకటే లక్ష్యం. సో మేము కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఒకవేళ ఏదైనా పోలీస్ స్టేషన్లో సరిగ్గా న్యాయం జరగకపోతే కూడా వాళ్ళు నేరుగా మా దగ్గరికి వస్తున్నారు. మా దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుంది, ఆ ఆశతో వస్తున్నారండి. సో మేము కూడా సాధ్యంత వరకు వాళ్లకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా నేను ఉన్నంతసేపు ప్రజలకు ఇలాగే సేవ చేస్తున్నామని మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నాం. ఇది రెవెన్యూ విషయము. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి మా దగ్గరికి ఎటువంటి రెఫరెన్స్ వస్తే మేము వెంటనే స్పందిస్తున్నాం. అది కాకుండా మా భూమి కబ్జా చేశారని ఎవరైనా మా దగ్గరికి ఆ కంప్లైంట్ తీసుకొస్తే మా దగ్గర ప్రీ లిటిగేషన్ ఫోరం ఒకటి పెట్టాము. అక్కడ కూడా చాలా కేసెస్ మేము పరిష్కారం చేశాము. భవిష్యత్తులో కూడా అటువంటి ఇష్యూస్ మా దృష్టికి వస్తే మేము తగిన చర్య తీసుకుంటాం. ల్యాండ్ గ్రాబింగ్ ఎవరైనా చేసి ఉంటే
మేము ల్యాండ్ గ్రాబర్ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం కేసు కాకుండా. సో ఖచ్చితంగా ల్యాండ్ గ్రాబర్స్ మీద కఠినమైన చర్య ఉంటుంది. ఇప్పుడు రౌడీ షీటర్ని కౌన్సిలింగ్ చేయడం ఒక స్టెప్ అన్నమాట. రౌడీస్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి అది మాకు బాగా తెలుసు. మీరు చూసి ఉంటారు లాస్ట్ 6-7 months నుండి రౌడీస్ ఎలా కంట్రోల్లో ఉన్నారు మన సిటీలో, మన నగరంలో. సో మాకు వేరే పద్ధతులు ఉన్నాయి, వేరే స్టెప్స్ మేము తీసుకుంటున్నాం. కొన్ని బయట చెప్తాము, కొన్ని చెప్పము. కానీ రౌడిజం చేయడానికి వెళ్ళలేదు. రౌడిజం చేయాలంటే ఈ నగరం నుండి పాడిపోవాలి. అది అందరికీ ఇంతకుముందు కూడా చెప్పాము, ఇప్పుడు కూడా మరొకసారి స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పుడు స్పాలో చాలాసార్లు మేము రేడ్ చేసాము. క్రాస్ మెసేజింగ్ చేస్తూ ఉంటే మేము పట్టుకున్నాము, మేము కేసు కూడా పెట్టాము. మేము ఇలాగే దాడులు కంటిన్యూ చేస్తాము. ఆ స్పా హబ్గా ఒకవేళ మాడిపోయి ఉంటే అక్కడ కూడా ఎలా మార్పు తేవాలి మాకు తెలుసు. త్వరలో మీరు ఫలితం చూస్తాం. తప్పించుకోకుండా మేము ఎన్ష్యూర్ చేస్తాం, అందరినీ అరెస్ట్ చేస్తాం. కానీ మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాము. మూఠాలో సభ్యులుగా ఎవరెవరు ఉన్నారు, మేము డీటెయిల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ గురించి, ఆర్థిక లావాదేవీల గురించి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నాం. ఫోన్ రికార్డ్స్ చూస్తున్నాం. మొత్తం ఎవిడెన్స్ సేకరించిన తర్వాత అందరినీ అరెస్ట్ చేస్తాం. ఇలాగే ఎవరెవరు తప్పులు చేస్తున్నారు అందరినీ శిక్షించడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఓపిక చూడండి. మేము వదలడానికి ప్రసక్తి లేదు, ఉపేక్షించేది లేదు. థ్యాంక్ యూ. విశాఖ ఉక్కు రక్షణకై జనవరి 19న పాత గాజువాకలోని జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అంటూ సిఐటియు నాయకులు మనీ పిలుపునిచ్చారు. జీఎంసీ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలను గురువారం నాడు డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ నాయకులు రెడ్డి వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఉండే ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నింటినీ ప్రైవేటు పరం చేయడానికి కంకణం కట్టుకున్నారని అన్నారు. తెల్లారితే దేశభక్తి అని ప్రగల్భాలు పలికే మోడీ ఆఖరికి రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటీకరించడానికి పూనుకున్నారు అంటూ తెలియజేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమాల్లోంచి పుట్టిన పరిశ్రమ 32 మంది ప్రాణత్యాగాలు, 64 గ్రామాల ప్రజల భూములు, దేశవ్యాప్త నిరసనలు వెరసి విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పడిందంటూ తెలియజేశారు. ఉక్కు ప్రైవేటీకరణ ప్రకటన మొదలు గత 4 నెలలుగా నిర్విరామంగా కార్మిక, రైతు, ప్రజా సంఘాలు విశాఖ ఉక్కు రక్షణ పోరాటంలో పాల్గొంటున్నారని, మోడీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్టీల్ ప్లాంట్లకు సొంత గనులు కేటాయించి శైలిలో విలీనం చేసి కార్మికులకు బకాయి జీతాలు చెల్లించేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తారని అన్నారు. జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు నాయకులు రెడ్డి వెంకట్రావు గారిని విజ్ఞప్తి చేస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాలని, దాన్ని ప్రైవేటీకరణ చేయరాదని, సొంత గనులు కేటాయించాలని 1346 రోజులుగా ఈ దీక్షా శిబిరం, ఐక్య దీక్షా శిబిరం కొనసాగుతుంది. మోడీ గారు మూడోసారి అధికారానికి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేటటువంటి చర్యల్ని తీవ్రతరం చేశారు. ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ని రక్షిస్తామని చెప్పి మాటిచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఈ కూటమి ప్రభుత్వం విశాఖ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటను మరిచి ఈరోజు మోడీకి అనుకూలంగా చర్యలు చేపట్టేదానికి ముందుకెళ్తున్నారు. అంతేకాదు ఉమ్మడి విశాఖ ప్రజల మధ్యని ఐక్యతను చీల్చేదానికి ఈరోజు పెద్ద కుట్ర జరుగుతుంది. అనకాపల్లిలో మెటల్ స్టీల్ ప్లాంట్ని ప్రతిపాదించడం ద్వారా. అంతేకాదు వస్తుందో రాదో తెలియని మెటల్ స్టీల్ ప్లాంట్కి
సొంత గనులు కేటాయించమని అడిగిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విశాఖ ఆయన మోడీ గారు వచ్చినప్పుడు కానీ మోడీ గారిని ఢిల్లీలో కలిసినప్పుడు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని కానీ లేదా అది ఎదుర్కొనేటటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేదానికి ఎక్కడో కర్ణాటకలో చిన్న పరిశ్రమకి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం పెద్ద పరిశ్రమ 7 లక్షలు టన్నులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండేటటువంటి పరిశ్రమకి ఒక్క పైసా విధించేదానికి సిద్ధం కాకపోవడం చాలా దుర్మార్గం. అందువల్ల ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ని రక్షించేదానికి సొంత గనులు ఇచ్చేదానికి అలాగే ఏదైతే విఆర్ఎస్ ప్రకటన చేశారో దాన్ని ఉపసంహరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వారు ఉపసంహరించకపోతే ఆ ఉపసంహరించేంతవరకు పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి మేము నిర్ణయించాం. ఈ పోరాటం ముందుకు తీసుకెళ్లడంలో ఏదైతే స్టీల్ కార్మికులతో పాటు రక్షణ రంగ కార్మికులు కూడా వెన్నంటూ ఉంటారని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. ఏయూ గ్రౌండ్స్లో నిర్వహించిన జీవీఎల్ సంక్రాంతి సంబరాల కోలాటం పోటీల్లోని ప్రథమ బహుమతి మధురవాడ శ్రీ లక్ష్మీ నరసింహ కోలాట బృందం చూస్తుంది. ఈ సందర్భంగా ఐడిబిఐ ఏటీఎం నరేష్ వెంకట అన్నమాచార్య సేవక సభ్యులు సునీత ఆధ్వర్యంలో కోలాటం విజేతలను మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ సత్కరించారు. అనంతరం జీవీఎల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉంది అని చెప్పారు. పట్టణంలోని ఉండేవారు పల్లెల్లో సందర్శించే ఆకలిదాన్ని పొందేందుకు గాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించామంటూ తెలిపారు. బసవన్నల బల్లె నివాసాల వద్ద ఫోటోలు దిగేందుకు ఎక్కువ ఆసక్తి కనబరచడం సంతోషంగా ఉందని హితవు పలికారు. మీ ఫోన్ నంబర్ మీ దీన్ని వెంటనే సిమ్ని కార్డ్ని క్లోజ్ చేస్తామని ఎవరో మిస్యూజ్ చేశారని మీ ఆధార్ కార్డు వివరాలు మాకు తెలిసిపోయాయి ఎవరో మనీ లాండరింగ్ మీ కార్డు వివరాలు ఇచ్చి చేశారని లేదా మరో సందర్భంలో కురియర్లో మరి డ్రగ్స్ని మీ ఆధార్ కార్డుతో ఎవరో కురియర్ చేశారని భయపెట్టి వందలాది కోట్లు గుంజుతున్నారు. సో కాబట్టి ఇటువంటి కాల్స్కి ఎవరు భయపడకూడదు. 1930 ముక్కనుమ పండుగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లి 2 విద్యార్థులు గల్లంతయ్యారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండల పరిధిలోని రేవు పోలవరం తీరానికి కాకరం మణికంఠ, పసనబోయిన సాధ్విక్ అనే విద్యార్థులు సముద్ర స్నానానికి వెళ్లారు. అలల ఉధృతితో వారు సముద్రంలోకి కొట్టుకుపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. గల్లంతైన వారు తుని మండల పరిధిలో లోకకొత్తూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
డెక్సోనా పేరు రాసుకోరా. తీసుకురాను మరి లేట్ చేస్తే కాదు. బాబు తిప్పండి అమ్మా, మీ వాళ్ళేనా? డెక్సోనా ఇంజక్షన్ ఇచ్చారు, నక్బల్ హాస్పిటల్కి అర్జెంట్ తీసుకోవాలి. మీరు అంబులెన్స్ మీకు ఆపోజిట్ లో వస్తుంది. పంపిస్తాను. వాళ్ళని పెడుతున్నాము. అతను నైట్ కూడా మా మెరైన్ కూడా ఉంటారు, వీళ్ళందరితో కూడా ఎక్కిస్తాం. మేము అందరూ కూడా ఎన్డీఆర్ఎఫ్ కూడా చెప్తాము. ముందు బాబుని ముందే ఉన్నారో ఎక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళాను ముందు. సరేనా? శివ ముందు అది తీసుకొని చెయ్యు బాబు. స్టేషన్ ఫోన్ చేసి ఎవరైనా మరి ముందు తుని పంపించు. ఊర్లో చేసేసి మన నక్కల విశాఖ పోర్టు హాస్పిటల్ను ప్రైవేటు పరంగా అప్పగించొద్దని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన అకేపాలెం హాస్పిటల్ వద్ద నిర్వహిస్తున్న ధర్నా 108వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ను ప్రైవేటుకు ఇవ్వాలనే టెండర్లు రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. హాస్పిటల్ను ప్రైవేటీకరణ చేయొద్దని 108 రోజులుగా కార్మికులు ఆందోళన సాగిస్తున్నారని తెలిపారు. పోర్టు సొంత నిధులతోనే హాస్పిటల్ను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. 40,000 మంది కార్మిక ఆరోగ్య భద్రతను ప్రైవేట్ చేతుల్లో పెట్టడం తగదని అన్నారు. ప్రైవేటీకరణ చేయరాదు. ప్రైవేటీకరణ చేయరాదు. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయరాదు. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయరాదు. పోర్ట్ నిధులతోనే పోర్ట్ హాస్పిటల్ అభివృద్ధి చేయాలి. పోర్ట్ నిధులతోనే పోర్ట్ హాస్పిటల్ అభివృద్ధి చేయాలి. కార్మికుల ఐక్యత. ఈరోజు పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 108వ రోజు ఈ యొక్క దీక్షలో కూర్చోవడం జరుగుతుంది ఐఎన్టీసీ ఆధ్వర్యంలో. ఈ 108 రోజులు కూడా 6 ఫెడరేషన్స్ రోజుకో వారానికి ఒకరోజు చొప్పున ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాయి. అందులో భాగంగా ఈ 108వ రోజు ఐఎన్టీసీ నిరసన తెలియజేస్తుంది. ఈ పోర్ట్ హాస్పిటల్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళకూడదని మా యొక్క పట్టుదల. ఎందుకంటే గతంలో కళ్యాణ మండపాలు అవ్వచ్చు, గ్రౌండ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పోర్టు ప్రైవేటు వ్యక్తులకి లీజు పరంగా ఇవ్వడం జరిగింది. ఆ లీజ్ ఇచ్చేటప్పుడు యాజమాన్యం మాకు చెప్పిన విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మీకు బెనిఫిట్స్ ఉన్నాయో కళ్యాణ మండపంలో కానీ, లేకపోతే ఆ యొక్క స్టేడియంస్లో కానీ, ఆడిటోరియంలో కానీ మీకు అవే బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో మీకు అందిస్తామని చెప్పారు. ఆ రోజు ఆ యొక్క అగ్రిమెంట్స్ కూడా చూపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్లో ఇంకా మెరుగైన బెనిఫిట్స్ అందిస్తాయి ప్రైవేట్ ఆధ్వర్యంలో అని యాజమాన్యం చెప్తుంది. అయ్యే 300 బెడ్ల హాస్పిటల్లో 100 బెడ్లు మీకే రిజర్వేగా ఉంచుతామని, అలాగే 10 స్పెషాలిటీస్ డాక్టర్స్ దాని తాలూకా ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంటుందని, అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ యొక్క పోర్టు ఉద్యోగులకైతేనేమి, రిటైర్డ్ ఉద్యోగులకైతేనేమి, సిఎస్ఎఫ్ వాళ్ళకైతేనేమి, పూల్ వర్కర్స్ అయితేనేమి అందరికీ దాదాపు 40,000 మందికి ఇక్కడ సేవలు ప్రైవేట్ ఆధ్వర్యంలో అందిస్తామని యాజమాన్యం చెప్తుంది. దీని మీద మాకు ఎటువంటి నమ్మకం లేకపోవడం వలన ఈ యొక్క 108 రోజులుగా అన్ని ఫెడరేషన్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క పోర్ట్ హాస్పిటల్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయకూడదని, పోర్టు నిధులతోనే పోర్ట్ హాస్పిటల్ డెవలప్ చేసి ఈ యొక్క సేవలను అందరికీ 40,000 మంది కార్మిక సోదరులందరికీ అందించాలని కోరుతూ ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈ యొక్క నిరసన కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనే పోర్టు ప్రైవేటైజేషన్ అవ్వదు అంటేనే ముగిస్తాం తప్ప ఈ పోర్టు ప్రైవేట్ వాళ్ళకి, పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తామని ఎంతకాలం టెండర్స్ పిలుస్తున్నా అంతకాలం మేము ఈ యొక్క నిరసన కొనసాగుతూ ఉంటుందని తెలియజేస్తున్నాం.
సింహాచల దేవస్థాన గోశాలలో ఘనంగా గోపూజ కార్యక్రమం దేవాలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఈ సందర్భంగా మాట్లాడారు. గోవు సమస్త దేవస్థ స్వరూపమని గోమాతను పూజించడం సకల కాలం నుంచి సాంప్రదాయంగా వస్తుందని అన్నారు. గోవుల యందు సకల దేవతలు తీర్థాలు కొలువై ఉన్నాయని వేదాలు ఉద్ఘోటిస్తున్నాయని చెప్పారు. గోపూజ చేయడం వలన గో సంరక్షణ చేయడం వలన పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని పురాణోక్తి అని అన్నారు. గోపూజ జరపడం వల్ల మానవాళిని పీడిస్తున్న సమస్యలు దోషాలు తొలగి శ్రేయస్సు తొలగుతుందని తెలిపారు. గోమాతల రక్షణ సర్వ మానవాళి రక్షణ కాగలదని చెప్పారు. శ్రియం వాచకమే కులే గోదేవతాభ్యో నమో నమః. చాలు దూరంగా వెళ్ళి నించోండి. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః. గోమాదేవతాయే నమః. గోపూజాం కరిష్యే. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. యజ్ఞాం హిరణ్యం విందేయం కామస్వం పురుషానహం. అస్వపూర్వాం రథమధ్యాం హస్తేనాద ప్రబోధినీం. సృజం దేవేముపక్వయే శర్మా దేవీలుషతాం. కాంతోరక్షితాం హిరణ్యప్రాకారాభార్గవం జ్వలంతీం ధృతాం దర్పయంతీం. పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ వక్వయే శ్రియం. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే వరిష్టాముదారాం. తాం పద్మినీమీం శరణమహ. చక్ర ప్రవిత్తాన్ ప్రజస్తత్రః విద్వాన్ అమృతహే భవతే. పంథాయనాయ విద్యతే పరమం పదం నిత్యం విశ్వన్నారాయణం. విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతే. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః. నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః. నారాయణ పరం ధ్యాతాధ్యారం నారాయణ. ఆ గిన్నెలతో గడ్డొట్టండి. సముద్రాధన
भवानीदेवी नाम्न्याः सहकृतम्याः सत्यगोत्रः रामेश्वरराजनदेश्च वेङ्कटसत्यनारायणनमदेश्च ललितादेवी नाम्न्याः ऋषिक्वर्मा नाम्न्याः वैष्णवी प्रणाम्याः చెప్పండి పరిపాలగోత్ర ఇక్కడ బాగాలేదు ఇటు పక్క వచ్చేయండి అమ్మా సేవ ఉన్నాయి కదా అక్కడ ఇటు పక్క వచ్చేయండి ओम सदंजीव शरदो वर्धमान यज्ञभिनगमो भवति शतमति शतन्दे घमाय मरुदनेन वर्धयन्ति तमेन मे वसुधानन्दं नाम्याः अन्वेष नाम्याः नवीन नमदेश्य निर्मल नाम्याः सहकुटुम्बान मार्कण्डेय साई प्रसन्ना नाम्याः सत्यसाई श्रावणी नागेश्वरम्म श्री सत्यसाई श्रावणी नागेश्वरम्म नाम्याः पुष्पाणि पूजयामि आत्मदक्षिण नमस्कारं समर्पयामि यानि कानि च पापानि जन्मान्तर्गतानि च వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. పోలీస్ శాఖలో అవినీతిని సహించేది లేదు. నగర పోలీస్ కమిషనర్ శంకవ్రత బాగ్జీ హెచ్చరిక. ఏయూ గ్రౌండ్లో ముగిసిన జీవీఎల్ సంక్రాంతి సంబరాలు. పల్లెలు సందర్శించే ఆహ్లాదం పొంది ఎందుకే కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిపిన జీవీఎల్. గోవుల సంరక్షణ సకల దేవతల ఆరాధన. సింహాచల దేవస్థానం కార్యనిర్వహణాధికారి పిలుపు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.